వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. నిన్నటి వ్లాగ్ చూశారు కదండి. నిన్నటి వ్లాగ్లో మా ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి షిరిడి వెళ్తున్నాం కదండి. షిరిడి ప్రయాణం ట్రైన్ జర్నీ చూపించాను. ఇప్పుడు ఇంకా మహారాష్ట్రలోనే ఉన్నాము. ఏదో టెంపుల్ మాత్రం కనిపిస్తుంది, కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. దూరం నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది టెంపుల్ది. కానీ ఈ మహారాష్ట్రలో టెంపుల్స్ అన్నీ కూడా గోపురాలు మనకిక్కడ ఉన్నట్టు తెలంగాణ ఏపీలో ఉన్నట్టుగా గోపురాలు ఉండవు. అక్కడ ప్రత్యేకంగా ఉంటాయి, ఇలా పొడవుగా ఉంటాయి. మరి ఎందుకో తెలియదు కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా మనం సాయినగర్ స్టేషన్కి రీచ్ అయిపోతున్నామండి. చాలా దగ్గరలో ఉన్నాము. వచ్చేసామండి స్టేషన్. సాయినగర్కి వచ్చేసాము. మనం స్టేషన్లోకి వచ్చేసాము. స్టేషన్ నుంచి మేము డైరెక్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసామండి. రూమ్ దగ్గరికి వచ్చేసి ఇదంతా ఖాళీగా కనిపిస్తుంది. ఇదంతా కూడా రూమ్ తీసుకున్నామండి. ఇదంతా కింద రిసెప్షన్ దగ్గర. ఇదంతా కూడా ఇంత షాప్స్ ఉన్నాయి, శారీ షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా శారీ షాప్స్. అటువైపు ఇది, ఇటువైపు అండి రిసెప్షన్కి. ఇటువైపు కూడా, ఇది కూడా రిసెప్షన్. రోడ్కి అటువైపు ఇటువైపు కూడా వీళ్ళది రూమ్స్ ఉన్నాయండి. ఇదంతా కూడా రిసెప్షన్ అండి. ఇంక రూమ్కి వెళ్ళిపోదాం మనం. రూమ్కి వచ్చేసామండి. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటకు రావాలండి. చాలా లేట్ అయిపోయింది. ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 12:30 అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ బయటికి రావాలి. ఏ టైం అవుతుందో అందరం ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి. ఫ్రెష్ అయిపోయి వచ్చేసామండి. టైం వచ్చి ఇప్పుడు 1 అయిపోయి ఆల్మోస్ట్ 1:30, 1:45 అవుతుంది. వచ్చేసామండి. వర్షం అంటే ఫుల్గా మేము దర్శనానికి రాలేకపోయాము. టైం వచ్చేసి 4:45 అవుతుందండి. ఇదంతా కూడా ముఖదర్శన్ అండి. మనం ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లైన్లో ఇదంతా వర్షం పడుతుంది. ఫుల్గా వర్షం అండి. అసలు ముఖదర్శన్ అంటే ఏంటంటే మనం లైన్లో వెళ్ళలేము. బాబాని దూరం నుంచి బాబా ఫేస్ని మనం చూసుకునేదే ముఖదర్శన్ అండి. లైన్